బ్యాక్ టు న్యూస్. నిర్మాత సి కళ్యాణ్ తనను బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు నట్టి కుమార్. దీనిపై హైకోర్టుకు వెళ్తానంటున్నారు. మరోవైపు సుందరం మాస్టర్ తనకు ₹1 కోటి ఇచ్చాడనడంలో నిజం లేదంటున్నాడు. సిఐడి విచారణలో అంతా బయటపడుతుందని చెబుతున్నాడు నట్టి కుమార్. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తనను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ఐ విట్నెస్ గా నేను ఉన్నాను కాబట్టి ఇలాంటివన్నీ నాకు కళ్యాణ్ ఇలాంటివి చేస్తున్న అన్నింటికి కూడా నేను రెడీగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నా, అలాగే ఏ దానికైనా సిద్ధంగా ఉన్నానని మాత్రం మేము చెప్పగలుగుతా. రెండో విషయం, ఇలాంటి ఆర్థిక లావాదేవీలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ₹1 కోటి ఇవ్వగల కెపాసిటీ ఆయనకు ఉంది అనేది ముందు సిబిసిఐడి నిర్ధారిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ నిర్ధారిస్తుంది, నాకు ఎలాగిచ్చాడు ఏంటని నిర్ధారిస్తుంది. ఆ నిర్ధారించిన తర్వాత నిజాన్ని తేలితే నేను ₹1 కోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, అలాగని తేలితే శిక్షకు ఏ శిక్షగానే రెడీగా ఉన్నా. నేను భాను సూరితో బాలాజీరావులో బెదిరించా. బాలు సూరికి బాధితుడిగా నేను విట్నెస్ గా వెళ్తే నన్ను వచ్చి నేను బెదిరించాను అంటున్నారు. ఏ విచారణకైనా సరే నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. ఇది ఒకటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. సి కళ్యాణ్ కావచ్చు, మీకు 3 రోజుల్లో సి కళ్యాణ్ ఒక్కడే కాదు, ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారథులు 6, 7 బయట పడుతున్నారు. వీళ్ళందరినీ బయట పెట్టే రోజులు 3 రోజులు సిబిసిఐడి విచారణ జరిపిందంటే నట్టి కుమార్ విట్నెస్ గా ఇది మీకు ఇవాళ రేపట్లో అయిపోతే ఆ విచారణ మొత్తం పూర్తయిన తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఏ తిమింగరాలు ఉన్నాయి, ఈ ఇండస్ట్రీ మాఫియాని ఎవరున్నారు, ఈ ఇండస్ట్రీ మాఫియాని ఎలా శాసిస్తున్నాడు ఈ సి కళ్యాణ్, ఎలాగ ఏం చేస్తున్నాడు, ఏం దోపిడీలు చేశాడు, ఈ వెనకాల అగ్ర నిర్మాతలు ఎవరున్నారు, అగ్ర దర్శకులు ఎవరున్నారు, ఈ ఎవరెవరి డబ్బు ఎక్కడుంది, తమిళనాడులో ఎవరెవరి డబ్బు ఎక్కడుంది, ఇవన్నీ బయటకు 1-2 రోజులు. ఎందుకంటే ఇవాళ మీకు చెప్పట్లేదు, ఇవాళ సాయంకాలం రేపటి కల్లా మొత్తం విచారణ అయితే విత్ లెటర్ మొత్తం మీకు ఇచ్చిన స్టేట్మెంట్తో సైతం మీకు తీసుకొచ్చి మొత్తం ఏమేమి చేశాడు ఏమేమి అనేది విత్ ప్రూఫ్స్తో సైతం మీకు ఇవ్వడానికే నేను ఇది చెప్పకుండా మీకు కూర్చున్నా. ఒకటే కస్తూర్రాజు గారికి కానీ నేను ధనుష్కి కానీ ఛాలెంజ్ చేస్తున్నా. నీ డబ్బులకి నేను ఇవన్నీ ఇచ్చినవి కరెక్టా కాదా? నువ్వు నేను కోర్టులో కూర్చొని మాట్లాడుకుంటాం. ప్రెస్కి కానీ నువ్వు ఎక్కడికైనా రావాలనుకుంటే నువ్వు ఎక్కడికైనా సరే నష్టపోతే నేను ఇస్తాను, నేను నష్టపోతే నువ్వు ఇస్తావా? ఇది నువ్వు సినిమా తీసి మోసం చేసిన ఐశ్వర్య కానీ ధనుష్ కానీ కస్తూర్రాజ కానీ మా కోసం మాట్లాడే అర్హత కూడా లేదు. 2 కోట్లకి 10 లక్షలు విలువ చేయలేని సినిమాని 4,35,00,000 అంటగట్టావు. మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్ మాయ చేసి మోసం చేసిన కస్తూర్రాజ ధనుష్ మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. అర్హత ఉంది అంటే నిజంగా మీరు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇచ్చిన తర్వాత మాట్లాడండి మాత్రం మీకు చెప్పగలరు. ఆఖరికి నా ప్రాణం పోయినా సరే భయపడినా, నేను యేసుప్రభుకి ఒకరికే భయపడతాను అంతే తప్ప ఇంకొకటి ఈ రోజు కూడా ఒక్కడనే కూర్చున్నా, ఒక్కడనే ఉన్నానని మాత్రం నట్టి కుమార్ ఒక్కడే అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. సి కళ్యాణ్ గ్యాంగ్ ఎంతమంది ఉంటుందో నాకు గ్యాంగులు లేరు. నాకు యేసుప్రభు ఉన్నాడు, నాకు అంత మొత్తం నాకున్న అభిమానులు ఉన్నారు, నాకున్న నిర్మాతలు ఉన్నారు. అందరూ ఇంకొక 4-5 రోజులు మొత్తం టోటల్ నిర్ధారణ బయటకు వచ్చిన తర్వాత ఈ పదవుల నుంచి కానీ వీళ్ళు దిగకపోతే దిగేదాకా పోరాడటానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాను మాత్రం మీరు చెప్పలేదు.